ఆ వృత్తిలో ఉండే కష్టాలు అక్కడ ఉండే అవి ఓకే. ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, కొత్తగా ఉంది కదా మీకు, ఆ స్ట్రగుల్ గురించి ఏం నేర్చుకున్నారు, మళ్ళీ సినిమా తీద్దాం అనుకున్నారా, లేకపోతే ఇలా కంటిన్యూ అవుతారా, బ్యాక్ అవుతారా ఈ సినిమాతో? ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా తీయడం నాకు ఒక సామెతలాగా అనిపించింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత మీరందరూ వినుంటారు. విన్నారా? విన్నాం. బహుశా ఆ సామెత పుట్టినప్పటికీ ఈ సినిమా తీసే ప్రాసెస్ లేదనుకుంటాను. సినిమా తీసే ప్రాసెస్ ఉండి ఉంటే సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు అనేది యాడ్ చేసేవాళ్ళు. సో నాకు అది గుర్తు వచ్చింది. సో అలాగే ఉంది. ఇంకా ఫర్దర్గా మూవీ తీయాలా, డెఫినెట్గా తీస్తాను. ఐ హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ మై హ్యాండ్, డెఫినెట్గా తీస్తాను. బట్ కోఆపరేషన్, ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా వేగంగాను ఇంకా అక్యురేట్గాను తీయగలుగుతాము. సో ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి. మూవీ కానీ 24th జూలై మూవీ థియేటర్స్లోకి వస్తుంది. మీరు రాసే పేపర్ పైన కానీ ప్రజెంట్ చేసే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఆడియన్స్కి రీచ్ అవ్వడంలో. మీరందరూ కూడా మంచిగా రీచ్ చేస్తే డెఫినెట్గా నేను మళ్ళీ మూవీస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు నిర్మాతగా, దర్శకుడుగా, హీరోగా 3 పాత్రలకు చేశారు. సో కమర్షియల్గా ఆలోచిస్తే మార్కెట్లో రన్నింగ్లో ఉన్న హీరోని పెట్టుకుందాం, బిజినెస్ కోసం డబ్బులు కావాలి కదా, డబ్బులు నష్టపోవద్దు కదా అని ఒక ప్రయోగం చేస్తారు. మీకు గట్స్ ఏంటి ఇన్ని చేయటానికి? సార్ గట్స్ అనేం కాదు. నేను ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఒక 2-3 హీరోలను అనుకున్నాను. వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళ రీజన్స్ వల్ల వాళ్ళు మరి యాక్సెప్ట్ చేయలేదు. మరి యాక్సెప్ట్ చేశారు కానీ ఆ గెటప్స్, వాళ్ళ కండిషన్స్ మనకి అంత కరెక్ట్ అనిపించలేదు. ఎవరైనా కొత్త వాళ్ళని ట్రై చేయాలి అనుకుంటున్న ప్రాసెస్లో వై డోంట్ ఐ ట్రై? సో సంబడి మై ఫ్రెండ్స్, వై డోంట్ యూ ట్రై అంటే, ఓకే కొత్త వాళ్ళు అయితే నేనైనా ఎవరైనా కొత్త వాళ్ళే కదా, ఓకే లెట్ అస్ ట్రై వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అని ఆ ఉద్దేశంతో అలా జరిగింది. సో దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని ఇలా ప్రజెంట్ చేశాను. సో పర్టికులర్గా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే అన్ని రంగాలు వేరు, సినిమా రంగం వేరు. సినిమా రంగంలోకి వెళ్తున్నాను, ఇది చేస్తున్నానంటే వెనక్కి లాగటమే పని ఉంటుంది, ముందుకు వెళ్ళే పని ఉండదు. నష్టపోతావు, ఇబ్బంది పడతావు, లేనిపై హ్యాబిట్స్ వస్తాయి, ఎందుకు తలకైనవి మనకని. ఇది ప్రాక్టికల్గా జరిగినాయి, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు కూడా. కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, కార్లో తిరిగే వాళ్ళు బస్సులో తిరుగుతున్నారు. ఇది బికాస్ ఆఫ్ రీజన్స్ చాలా ఉన్నాయి అనుకోండి ఇవి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఇచ్చింది సినిమా తీయడానికి? మా ఫ్యామిలీ సపోర్ట్ వెరీ వెల్ సార్, సపోర్టెడ్ వెరీ వెల్. అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి సపోర్టెడ్. సార్ మీరు డాక్టర్ అన్నారు కాబట్టి రీసెంట్గా ఒకటి వైరల్ అవుతుంది, ఒక పురుగు కొట్టి స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది అని వైరల్ అవుతుంది. అందరూ వీడియోల్లో పురుగు ఏం కాదు అని చెప్తున్నారు తప్ప మెడిసిన్ చెప్పట్లే. డాక్టర్కి వెళ్ళి కలవండి అంటున్నారు తప్ప. మీరు ఏమన్నా దానికి మెడిసిన్ ఏమన్నా చెప్తారా? సినిమా చూసి, ట్రైలర్ చూసి చెప్పొచ్చు, సినిమా చూసి బాగుందా లేదో చెప్పొచ్చు. వితౌట్ సీయింగ్ పేషెంట్ అండ్ సిమ్టమ్స్ నేను చెప్పలేను. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రప్పన్ అని పేరు పెట్టారు కదా, అంటే వీరప్పన్ అనేసి మనకు అందరికీ తెలిసిన విషయమే. అది చంద్రప్పన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు చంద్రప్పన్ అసలు ఎందుకు పెట్టారు అని అంటే ఏం చెప్తారు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. చంద్రప్పన్ అంటే ఈ హీరో ఫాదర్ తమిళనాడు నుంచి మైగ్రేట్ అయ్యి రామసముద్రానికి వస్తారు. రామసముద్రం అనేది ఇట్స్ బార్డర్ విలేజ్ ఇన్ బిట్వీన్ ఏపీ, కర్ణాటక అండ్ తెలంగాణ. సో ఆ బార్డర్ విలేజ్కి వస్తే ఆ తమిళియన్గా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, వాటిలన్నిటి ఎలా అనేది ఒక పాయింట్. దాని తర్వాత వాళ్ళ కొడుకు అంటే చంద్రప్పన్, అతను ఎలా సాల్వ్ చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ అంతా ఉంటుంది. ఓకే సార్, దట్ ఈస్ ద రీజన్ వై అలా కనిపించడానికి రీజన్. ఓకే సార్, ఇప్పుడు కేరళ నుంచి వచ్చిన స్టోరీ అని అంటున్నారు కాబట్టి ఏం సార్ దీనిలో ఏం చూపించబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇట్స్ ప్యూర్లీ రివెంజ్ డ్రామా. అడగండి. బ్రో అంటే జూలై 24 సినిమా రిలీజ్ అంటున్నారు, ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? అండ్ థియేటర్ రిలీజ్ అంటున్నారు కాబట్టి 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ చేయాలంటే పర్టికులర్ పాయింట్ ఏది ఉందంటే ఓవరాల్ మూవీలో? ఓకే, నియర్లీ 50 to 75 థియేటర్స్ అనుకుంటున్నాము. మీకు సాంగ్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చిందా? సూపర్గా ఉంది. ఇంతకంటే ఇంకేమైనా కావాలా? మనం థియేటర్లో రిలీజ్ చేయాలి అనుకోవడానికి ఇంతకన్నా ఇంకేమైనా అవసరం ఉంటుందా? అంటే ఈ స్టేజ్లో మనం సాంగ్స్, నేను చాలామంది చెప్పారు సాంగ్స్ 1-2 రిలీజ్ చేస్తే చాలు అని. లేదు, ఐ వాంట్ టు ప్రజెంట్ ఇట్, ఐ వాంట్ టు టేక్ ఒపీనియన్స్ ఫ్రమ్ ది అదర్స్. అట్లానే నేను అన్ని సాంగ్స్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది.
మీ అందరికీ సాంగ్స్ నచ్చినట్లే ట్రైలర్ నచ్చినట్లే సినిమా కూడా నచ్చుతుంది 100%. సార్ డాక్టర్గా ఈజీగా ఉందా, యాక్టర్గా ఈజీగా ఉందా? దేని కష్టాలు దానికే ఉంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు సో సంథింగ్ లైక్ దట్. సో డాక్టర్ కష్టాలు డాక్టర్కి ఉన్నాయి. నాకు అలా సిమిలర్గా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను థియేటర్స్లో ఉంటాను, ఆపరేషన్ థియేటర్స్, ఇక్కడ సినిమా థియేటర్స్. అక్కడ కూడా కట్ అంటుంటాము, లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్, అవి కూడా అక్కడే ఉంటాయి. సో ఈ మధ్య ఆరోగ్యశ్రీ అనేది ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అక్కడ కూడా ఫోటోలు తీసుకోవాలన్నమాట. సో సిమిలర్గా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అప్పుడు సార్ హీరో గారు, అప్పుడు రాజశేఖర్ గారు డాక్టర్ నుంచి హీరో అయ్యారు, మీరు కూడా డాక్టర్ నుంచి హీరో అయ్యారు. ఏం ఇన్స్పిరేషన్ ఏంటి మన సినిమాలు రావడానికి? నాకు ఇన్స్పిరేషన్ అలా ఏమీ అనుకోలేదు. ఈ క్యారెక్టర్ నన్ను డ్రైవ్ చేసింది, మోటివేట్ చేసింది. ఓకే, ప్రజెంట్ అలా ప్రేమ్ చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాను. లెట్ us see హౌ ఎలా ముందుకెళ్తామో అనేది చూడాలి. ఇంకా హీరోయిన్ గారు, హీరోయిన్ సో మచ్. సో సాంగ్ చూసారంటే చాలా బాగుంది, మీ డాన్స్ పెర్ఫార్మెన్స్. అసలు ఎలా వచ్చిన అవకాశం, మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? బేసికలీ ఐ క్లాసికల్ డాన్సర్. Yeah, okay. సో 13 years కెరియర్ నాది క్లాసికల్లో. సో అందుకే డాన్స్ అనేది వచ్చు. అవకాశం అంటే యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఒడిశా టు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను, లాంగ్వేజ్ నేర్చుకున్నాను. సో నేను డాన్సర్ కాబట్టి ఇలా నాకు అవకాశాలు వచ్చాయి ఫర్ సాంగ్స్ అండ్ ఆల్. బట్ యాక్టింగ్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. బట్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్కి మీరు నాకు స్క్రిప్ట్ ఇస్తున్నారంటే ఐ కెన్ పర్ఫామ్. సో అలా తర్వాత నాకు కన్నా సార్ పరిచయం అయ్యారు త్రూ ఈ మూవీ, నా ఫస్ట్ మూవీ ప్లాంట్ మ్యాన్లో. సో అక్కడ నుంచి సార్ యాక్చువల్లీ రికమెండ్ చేస్తారు నాకు ఈ మూవీకి, అలా ఎంటర్ అయ్యాను ఈ మూవీకి. ఈ స్టోరీ క్యారెక్టర్ మీద ఎలా ఉంటుంది? 24 జులై రివీల్ చేయకూడదా? బట్ చాలా హిందీ క్యారెక్టర్. ఓకే, అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఐ హోప్కి కష్టపడ్డాను నేను కూడా. ఒకసారి వెళ్ళి చూడండి, చూస్తే ఐ గెస్ మీ అందరికీ అర్థమవుతుంది.